యెషయా గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఈ సందర్భాన్ని అందరం కలిసి ధ్యానిద్దాం. మొదటి భాగంలో ఈ లేఖన భాగం మనకు అర్థం కావడానికి సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షం వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపి ఉండ్రి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయవారందరూ నీటి కాలువ పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పాను. అందును బట్టి ఆ గుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురమను పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతిగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఈ చదవనటువంటి లేఖన భాగంలో యెబూసు అనేటువంటి ప్రాంతాన్ని దావీదు స్వాధీనం చేస్తున్నాడు. తర్వాత దానికి యెరూషలేము అనే పేరు పెట్టడం జరిగింది. తర్వాత దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయం. అంటే ఈ రెండు సందర్భాలు మనకు అర్థమైతే మనం 29వ అధ్యాయానికి ప్రారంభం అర్థమవుతుంది. 2వ అధ్యాయము 4వ వచనం నుంచి, నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపం వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును ఉదయ సాయంకాలముల యందును విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును ఇశ్రాయేలీలు నిత్యమును అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకును ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టించబోచున్నాను. సొలొమోను ఏమంటున్నాడంటే, నేను ఈ దేవాలయాన్ని ఎందుకు కట్టిస్తున్నాను అంటే దేవుడి నివాసం ఉంటాడని కాదు. ఎందుకంట, యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపం వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యం ఉంచుటకును ఉదయ సాయంకాలముల యందును విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును ఇశ్రాయేలీలు నిత్యమును అర్పింపవలసిన దహన బలులు అర్పించుటకు ఆయన నామ ఘనత కోసం ఈ నియామక కాలాల్లో దహన బలులు అర్పించడానికి ప్లస్ దేవుని ఘనత కోసం దేవాలయం కట్టించాడంట. ఇప్పటికీ 2 సందర్భాలు చూపించాను. ఒకటేంటి, సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 6 నుంచి 10 వచనాల్లో పూర్వము యెబూసు అనబడినటువంటి ప్రస్తుతం యెరూషలేముగా ఉన్నటువంటి ప్రాంతాన్ని దావీదు పట్టుకున్నాడు. దావీదు పట్టుకున్నటువంటి ప్రాంతం అంటే అదే. ఎందుకంటే చాలా కష్టం మీద సంపాదించినటువంటి ప్రాంతం అది. యెబూసు అన్నది శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాకారం కలిగినటువంటి కోట. వాళ్ళు ఎంతటి భద్రత ఉన్నారు అంటే, ఒకవేళ దావీదు ఇక్కడికి వస్తే కుంటివారు గుడ్డివారు సైతం తోలివేస్తారు. అంటే ఎంత సెక్యూర్డ్ సిటీ, సైనికులు కూడా అక్కర్లేదు, కుంటివారు గుడ్డివారే తోలివేస్తారనేంత భద్రత కలిగినటువంటిది యెబూసు. దాన్ని పట్టుకున్నాడు దావీదు. నీటి కాలువ పైకి వెళ్ళి నీటి కాలువ పైకి ఎక్కి వెళ్ళి యోవాబు, మనం తర్వాత చూస్తాం, దాన్ని పట్టుకుంటాడు. ఇకపోతే 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో ఏం చూస్తామంటే, దేవునికి దహన బలులు అర్పించడానికి సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు.
దహన బలి కోసం. అంటే ఆ సొలొమోను దేవాలయంలో పెద్ద బలిపీఠం ఒకటి ఉంటుంది, నిత్యము దహన బలులు అర్పించబడుతూ ఉంటాయి. ఇప్పుడు యెషయా గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. అరీయేలుకు శ్రమ. ఎవరికి శ్రమ అంట? అరీయేలు. 28వ అధ్యాయము మొదటి వచనం చూడండి. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ. ఎఫ్రాయిమీల అతిశయ కిరీటం అంటే ఏంటి? సమరయ, షోమ్రోను. 28వ అధ్యాయము ఇశ్రాయేలీల 10 గోత్రాలకు సంబంధించిన తీర్పు. ఇశ్రాయేలీల రాజధానికి తీర్పు, సమరయకి, షోమ్రోనుకి. 29వ అధ్యాయం అంటున్నాడు మొదటి వచనంలో అరీయేలుకు శ్రమ అంటున్నాడు. అరీయేలు అంటే ఎవరు ఇంతకీ? యెరూషలేము. అరీయేలు అంటే గాడ్ ఆఫ్, క్షమించండి, లయన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. సింహం వంటి వాడు దేవుని దృష్టికి అని. ఎవరు? యోధా గోత్రపు సింహం. యోధా కొదమ సింహం అని ఉంటుందా? యోధాని సింహంతో పోలుస్తాడు. ఇది యెరూషలేముకి సంబంధించినటువంటి తీర్పు. లేదా అరీయేలు అనే దానికి అర్థం ఏంటి అంటే ఆల్టర్. ఆల్టర్ అంటే బలిపీఠం అని, లేదా నిప్పుల కొలిమి, లేదా అగ్నిగుండం అని. అరీయేలు అనేటువంటి ఆ హెబ్రీ పదానికి అర్థం నిప్పుల కొలిమి, లేకపోతే దేవుని సింహం అని. సింపుల్గా చెప్పాలంటే నిప్పుల కొలిమి ఉండేది యెరూషలేములోనే. దేవుని సింహం లాంటి వాడన్నా సరే యోదయ జాతి, యెరూషలేము. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? యెరూషలేమును గురించి మాట్లాడుతున్నాడు. అరీయేలుకు శ్రమ. 28వ అధ్యాయం మొదటి వచనంలో ఎవరి గురించి మాట్లాడాడు? ఎఫ్రాయిమును గురించి మాట్లాడాడు. ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలు జాతి, వాళ్ళ రాజధాని సమరయ. 29లో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అరీయేలుకు శ్రమ అంటే యూదులకి శ్రమ, యెరూషలేం ప్రజలకు శ్రమ అని మాట్లాడుతున్నాడు. అయితే నేరుగా అక్కడ ఇశ్రాయేలీలు అనకుండా ఎఫ్రాయిము అన్నాడు. ఎందుకంటే ఎఫ్రాయిములు డామినెంట్గా ఉంటారు కాబట్టి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. ఇక్కడ నేరుగా యెరూషలేం అనకుండా అరీయేలు అంటున్నాడు. ఎందుకంటే యెరూషలేం ప్రజలు అతిశయపడేది దేవాలయాన్ని బట్టి, దేవాలయంలో జరిగే బలులను బట్టి. మేము దేవునికి దగ్గరగా ఉన్నాము అనే దాన్ని బట్టి అతిశయపడతారు కాబట్టి అరీయేలు అనేటువంటి పదప్రయోగం జరుగుతుంది. మొదటి వచనం, అరీయేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. దీనికే నేను సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చదివినిపించానా? దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. ఇప్పుడు అర్థమైందా అరీయేలు అంటే యెరూషలేం అని? తర్వాత సంవత్సరం వెంబడి సంవత్సరం గడవనీయుడే, పండుగలను క్రమముగా జరగనీయుడి. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? సంవత్సరం వెంబడి సంవత్సరం క్రమంగా జరగనివ్వండి, పండుగలను క్రమంగా జరగనివ్వండి. ఈ మాట రిటోరికల్ ఎక్స్ప్రెషన్ అంటారు దీన్ని. అంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాట ఇది. సంవత్సరం వెంబడి సంవత్సరం జరగనివ్వండి, పండుగలను క్రమంగా జరగనివ్వండి అంటే ఏ పండుగ మిస్ కాకుండా చేయండి అని. ఎందుకంటున్నాడు? వాళ్ళు పండుగల్ని తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు కాబట్టి, సరే మీకు పండుగలు అంటే ఇష్టం కదా, పండుగలు చేయండి అని అంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం నుంచి ఒక మాట రాయబడింది. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. ఎక్కడ అర్పిస్తారు బలుల్ని? దేవాలయం. ఎప్పుడు అర్పిస్తారు? పండుగప్పుడు. విస్తారమైన మీ బలులు నాకు ఏలా, నాకు ఎందుకు అని అంటున్నాడు. అంటే కోపంగా అంటున్నాడా, సంతోషంగా అంటున్నాడా? కోపంగా అంటున్నాడు. దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. తరువాత కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే,
నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? అంటే దేవాలయానికి వస్తుంటే దేవుడు సంతోషపడుతున్నాడా, బాధపడుతున్నాడా? ఎందుకు వస్తున్నారు మీరు అని అడుగుతున్నాడు. తర్వాత మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము, దానినికను తేకుడి. అమావాస్యు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనయు జరుగుతున్నవే. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. యూదులు ఆచరించేటువంటి పండుగల్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? అసహించుకున్నాడంట, విసిగెత్తిపోయాడంట. ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనయు జరుగుతున్నవే. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను. ఓర్చుకోలేకపోతున్నా, మీరు కనబడుతూ ఉంటే, ఉత్సవం చేస్తూ పండగ చేస్తూ గుంపు కూడుతూ ఉంటే ఓర్చుకోలేకపోతున్నా అని అంటున్నాడు. ఇది మొదటి అధ్యాయంలో చెప్పినటువంటి మాట, బాధపడుతూ చెప్పిన మాట. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అసహ్యంగా అనిపిస్తున్నాయి, అవి నాకు బాధాకరములు, వాటిని నేను సహించలేకపోతున్నాను అని చెప్పాడు మొదటి అధ్యాయంలో. 29లో ఏమంటున్నాడు? సంవత్సరం వెంబడి సంవత్సరం క్రమంగా జరగనివ్వండి, పండుగలను క్రమంగా జరగనివ్వండి అని మాట్లాడుతున్నాడు కదా. ఇది వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాట. మొదటి అధ్యాయంలోనే ఇక చాలు, మీ పండుగలు చాలు, మీ నైవేద్యాలు చాలు, మీ బలులు చాలు, మీ అర్పణలు దాన బలులు చాలు, నాకు నచ్చట్లేదు, నాకు అసహ్యంగా ఉంది, నాకు విసుగొస్తుంది, నేను సహించలేకపోతున్నాను అని చెప్పాడు. మానేరా? మానలే. ఏం చేస్తున్నారంట? సంవత్సరం వెంబడి సంవత్సరం ఖచ్చితంగా ఆ డేట్కి పండుగ ఏమో చేస్తున్నారు, పండుగలను క్రమంగా జరిగిస్తున్నారు. కానీ ఆయన కోరుకున్నట్టుగా పండుగలు లేవు, ఆయన కోరుకున్నట్టుగా నియామక కాలాలు, ఉత్సవ దినాలు, అమావాస్య విశ్రాంతి దినాలు, సమాజకూట ప్రకటనలు లేవు. వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జరుగుతున్నాయి. అందుకని ఏమన్నాడు అంటే, సరే మీ పండుగలు మీరు చేయండి, మీ పద్ధతులు మీరు పాటించండి అని అంటున్నాడు. అంటూ 2వ వచనంలో, నేను అరీయేలును బాధింపగా, ఏం చేస్తా అంటే అరీయేలును, వీళ్ళు పండుగలు చేస్తుంటే ఆయన ఏం ప్లాన్ చేస్తున్నాడు? బాధను ప్లాన్ చేస్తున్నాడు. వీళ్ళేమో పండుగలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సంవత్సరంలో ఏమేమి పండుగలు ఉన్నాయి, ఏ పండుగను ఎలా చేద్దాం అని వీళ్ళు ప్లాన్ చేస్తుంటే, నేను అరీయేలును బాధింపగా, ఆయన బాధని నిర్ణయిస్తున్నాడు. ఎందుకు? వీళ్ళు దేవుణ్ణి వెక్కిరిస్తున్నారు ఆ పద్ధతుల ద్వారా. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. వీళ్ళేమో పండుగల్లో పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజం, వీళ్ళేమో గుంపు కూడి ఉత్సవం చేస్తున్నారు, పండుగ చేస్తున్నారు. కానీ ఈయనేమంటున్నాడు? నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. అరీయేలు అన్నది అగ్నిగుండం. అగ్నిగుండం అంటే బలిపీఠం. అగ్నిగుండం అంటే మనం తొక్కుతామే భారతదేశంలో, ఆ అగ్నిగుండం కాదు. ఆ బలిపీఠాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు యెరూషలేముని బలిపీఠంగా లేదా అగ్నిగుండంగా నేనే ఏర్పాటు చేస్తున్నా బలులు అర్పించడానికి. అయితే వాళ్ళు వాటిని వెక్కిరించడం ప్రారంభించారు. నాకు వెక్కసం అయిపోయింది, నేను భరించలేకపోతున్నా, విసిగెత్తిపోయాను. అయితే యెరూషలేముని నిజంగా అగ్నిగుండంగా మారుస్తా ఈసారి. బలిపీఠం మీద అర్పించేటువంటి బలి, ఆ అగ్ని మొత్తం యెరూషలేం అంతా వ్యాపించేటట్టు చేస్తా, యెరూషలేం అంతటిని అగ్నిగుండంగా మారుస్తా, అంటే తగలబెట్టిస్తా అని చెప్తున్నాడు. ఎవరి చేత? బబులోనియుల చేత లేదా శత్రు రాజ్యాల చేత యెరూషలేం మొత్తాన్ని తగలబెట్టిస్తా. యెరూషలేం అంతా అగ్నిగుండంగా మారిపోతుంది. ఎందుకు? ప్రతి అమావాస్య విశ్రాంతి దినానికి, ఉత్సవ సమాజానికి, సమాజకూట ప్రకటనకి, పండుగలకి, నియామక దినానికి వచ్చి ఆ బలిపీఠం మీద బలులు అర్పిస్తూ నన్ను వెక్కిరిస్తున్నారు కదా. నేనేం చేస్తానంటే మొత్తం యెరూషలేమునే అగ్నిగుండంగా మారుస్తాను. అప్పుడు మీకు దుఃఖము విలాపం కలుగుతుంది,
పండగలు పోతాయి, సంతోషం పోతుంది, దుఃఖము విలాపం వస్తుంది. 2వ వచనం మరలా చదివి వినిపిస్తాను. నేను అరియేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. 3వ వచనం, నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరం వేయుదును, నీకెదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేయుదును. ఎవరు యుద్ధం చేస్తారంటే యెరూషలేముతో? నేను. అష్షూరీయులు కాదా, బబులోనీయులు కాదా, శత్రు రాజ్యాలు కాదా? కాదంట. నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరం వేయుదును, నీకెదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేయుదును. కానీ మనం చరిత్రలో చూస్తే యూదుల మీదకి వచ్చింది అష్షూరీయులు, యూదుల మీదకి వచ్చింది బబులోనీయులు, రోమీయులు, లేదా గ్రీకులు, లేదా ఇరుగు పొరుగు సిరియా దేశం కానీ, ఐగుప్తు కానీ, మోయాబీలు కానీ, ఫిలిస్తీన్లు కానీ, వీళ్ళు వచ్చారు చరిత్రలో యెరూషలేము మీదకి దాడి చేయడానికి, యుద్ధం చేయడానికి, ముట్టడి దెబ్బ వేయడానికి. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీతో యుద్ధం చేస్తాను, నేను నీ చుట్టూ శిబిరాన్ని వేస్తాను, నేను నీకు ఎదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేస్తాను. పేర్లు మారే, ఫిలిస్తీయులని, సిరియా వాళ్ళని, ఐగుప్తీయులని, అష్షూరీయులని, బబులోనీయులని పేర్లు మారే. కానీ నిజానికి ముట్టడి వేసింది, యెరూషలేముని అన్నిసార్లు నాశనం చేసింది ఎవర్రా అంటే సాక్షాత్తు దేవుడే. చాలామంది మాట్లాడుతుంటారు, అదేంటి దేవుడు అన్ని జనుల్ని అంతగా శిక్షించాడంటే ఇంకెవరిని కూడా శిక్షించనంతగా యెరూషలేమును శిక్షించాడు ఆయన. ఇంకెవరిని శిక్షించలా, అన్నిసార్లు యెరూషలేమును శిక్షించాడు. ఎన్ని దండయాత్రలు జరిగాయో యెరూషలేం మీద. చరిత్రను చూస్తే ఫిలిస్తీన్లు వచ్చారు అని చెప్తుంది, కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే కాదు, నేను ముట్టడి వేశాను అని. చరిత్రను అడిగితే అష్షూరీయులు దండయాత్ర చేశారు అని, కాదు నేను చేశానని లేఖనాలు చెప్తాయి. మనకి రకరకాల సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి కదా, వాటి పేర్లు మారుతాయి. రోగమనో, లేకపోతే కుటుంబ సమస్యనో, ఆర్థిక సమస్యనో, ఏదో ఒకటి, ఏదో ఒక సమస్య దండయాత్ర చేస్తాం మన మీద. పేర్లు బయట వేరే కనపడతాయి, నిజానికి మన మీద దాడి చేస్తున్నది, మన చుట్టూ ముట్టడి దెబ్బ వేస్తున్నది, మన చుట్టూ శిబిరాలను కడుతూ ఉన్నది, మన చుట్టూ కోట కట్టి మనల్ని అరికడుతూ ఉన్నది ఎవర్రా అంటే దేవుడు. ఎందుకని? ఆయన్ని, ఆయన పద్ధతుల్ని, ఆయన పండుగల్ని, ఆయన నియమించిన శాసనాల్ని అతిక్రమిస్తున్నాం కాబట్టి. 4వ వచనం, అప్పుడు ఎప్పుడు? అప్పుడు అంటే ఆయన ముట్టడి వేసినప్పుడు, ఆయన యుద్ధానికి వచ్చినప్పుడు, ఆయన శిబిరాన్ని వేసినప్పుడు, అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకుచుందువు, నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును, కర్ణపిశాచి స్వరం వలె నీ స్వరము నేల నుండి వచ్చును, నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినపడును. అప్పుడు నీవు అనపబడడం అంటే ముందు ఎలాగుంది? పండగలు, పబ్బాలు, ఓ హంగామా, గంతులేస్తుంది. ఎప్పుడైతే దేవుడు ముట్టడి వేశాడో అనపబడింది. మన గర్వం అణిగిపోయేది ఎప్పుడు? మన గర్వం అణిగేది ఎప్పుడు? ఏదో ఒక రోగం రావాలి. రోగం రాకముందు ఎలా ఉంటాం? హాస్పిటల్కి వెళ్ళి అక్కడ బ్లడ్ ఇచ్చో లేకపోతే స్కానింగ్కి ఇచ్చో కూర్చో ఉంటాం కదా, అప్పుడు అసలు సిసలైన మన బలహీనత, మన శక్తి సామర్థ్యాలు అన్నీ గుర్తొస్తాయి. ఏమొస్తుందో అని. ఆయన రిపోర్ట్ తీసుకొని ఇలా చూస్తున్నాడు, ఏం చెప్తాడో. పొరపాటున పెద్ద రోగం చెప్పాడు అనుకో, అయిపోయింది అంతే. గర్వం లేదు, అహంకారం లేదు, అతిశయం లేదు, గొప్పతనం లేదు. బాగున్నప్పుడు పండగలు ఉంటాయి. ఎప్పుడైతే దేవుడు ముట్టడి వేస్తాడు కదా, ముట్టడి వేశాడో అప్పుడు ఏంటంట, నీవు అనపబడి నేల నుండి పలుకుచుందు. మాట ఎక్కడి నుంచి వస్తుందంట? నోట్లోంచి వచ్చినట్టు ఉంటుందంట, నేలలోంచి వచ్చినట్టు ఉంటుంది. అదేంటి? అణిగినప్పుడు ఎక్కడ ఉంటాం? నేల మీద కదా ఉంటుంది. పడిపోయి ఉంటాం కదా, సాష్టాంగ పడి ఉంటాం కదా.
బోర్లు పడిపోయి ఉంటాయి కదా, అక్కడి నుంచి వస్తున్నాయి మాటలు. పైనుంచి రావా? పైనుంచి రావు. పడిపోయాం, లేవలేని స్థితిలో పడిపోయాం. నేల నుండి పలుకుతుందువు, నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును. గట్టిగా మాటలు పెగలట్లే, గట్టిగా కనా మాట్లాడటంలే, గుసగుసలుగా ఎక్కడో మాట్లాడుతున్నారు. తిని రోజులైందో, తాగిన రోజులైందో. తర్వాత కర్ణపిశాచి స్వరం వలె, దీన్ని పోలుస్తున్నాడు. కర్ణపిశాచి దగ్గర వెళ్ళినప్పుడు కర్ణపిశాచులు ఎక్కడి నుంచి మాట్లాడతారు? కర్ణపిశాచి పట్టినటువంటి స్త్రీ ఉంది కదా, సౌలు వెళ్ళాడే, ఆ కర్ణపిశాచి పట్టినటువంటి స్త్రీ ఉంది కదా, ఆవిడ సమాధి మీద తన ముఖాన్ని పెట్టి, ఒక చెవిని ఇలా పెట్టి సమాధి మీద, అంటే సమాధిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా ఈవిడ మాట్లాడుతుంటుంది. ఎలా మాట్లాడుతుంటుంది? మెల్లిగా మాట్లాడుతుంటుంది. సమాధిలో ఉండే వాళ్ళు అరవరు కదా, చిన్నగా మాట్లాడతారు. కాబట్టి ఈవిడ కూడా చిన్నగా మాట్లాడుతుంటుంది. జస్ట్ డ్రామా. సమాధిలో ఉన్న వ్యక్తి ఈవిడతో మాట్లాడుతుంటే ఈవిడ మాట్లాడుతున్నట్టుగా డ్రామా వేస్తుంటుంది కదా, అలా పోలుస్తున్నాడు. కర్ణపిశాచి కలిగిన వాళ్ళు ఎలా గుసగుసలాడతారో, ధూళిలో నుంచి, ఆ మట్టిలో నుంచి మాట్లాడుతుంటారో ఇలా పడుకొని, నీ మాటలు కూడా అలాగే వినపడతాయి. ఎందుకు అంటే నేను నిన్ను ముట్టడి వేశాను కాబట్టి, నీ అహంకారం, అతిశయం, బలం, సామర్థ్యం అన్నీ పోయాయి అని చెప్తున్నాడు. అది పోలిక అనమాట. కర్ణపిశాచి స్వరం వలె నీ స్వరం నేల నుండి వచ్చును. చాలామంది అడుగుతారు, అన్న కర్ణపిశాచులు మాట్లాడతాయా అని. అలా ఏం మాట్లాడు అంటే, ఇక్కడ రాశారు కదన్న కర్ణపిశాచి స్వరం వలె అంటే కర్ణపిశాచి కూడా ఏముంది? స్వరం ఉంది. దాని అర్థం కర్ణపిశాచి మాకు ఉంది అని చెప్పి నాటకాలు వేస్తున్న వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా అని. అంతేగాని కర్ణపిశాచికి ఒక స్వరం ఉందని, అది మాట్లాడుతుందని కాదు. నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినపడుతుంది. అది కర్ణపిశాచి స్వరం అంటే, గుసగుసలుగా మాట్లాడడం. ఎప్పుడైనా మీరు సోది చెప్పించుకున్నారా? సోదే అని, ప్రశ్న అని సోది చెప్తారు. వాళ్ళు స్పష్టంగా చెప్తారా, లేకపోతే అర్థం కాకుండా చెప్తారా? అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కానట్టు ఉంటుంది. సగం వాళ్ళు మాట్లాడతారు, సగం మనం ఊహించుకుంటాం. ఒక వింత భాష మాట్లాడతారు, విచిత్రమైన దీర్ఘాలు తీస్తారు. ఇప్పుడు లేరు కదా వాళ్ళు. ఇప్పుడున్నారా సోది చెప్పేవాళ్ళు? ఉన్నారా? ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్కడున్నారక్క? ఉన్నారు. మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఇద్దరికి. నా చిన్నతనంలో పల్లెల మీదకి రోజు వచ్చేవాళ్ళు. వాళ్ళు మాట్లాడే విధానం కానీ, చేయబడుకునే విధానం కానీ, తిప్పే విధానం కానీ వెరైటీగా ఉండేదన్నమాట. కర్ణపిశాచి కలిగిన వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. అర్థం కావు, గుసగుసలుగా వినబడుతుంటాయి, అర్థం కానట్టు ఉంటాయి. ఎందుకంటే స్పష్టంగా అర్థమైతే పట్టుబడతారు, వాళ్ళు దొరికిపోతారు. కాబట్టి అర్థం కానట్టుగా సగం మనకి వదిలిపెట్టేస్తారు, మన ఊహకి. సగం వాళ్ళు చెప్తారు. మనం ఒకవేళ పుస్తకం నోరు జారామనుకో, నేను చెప్పానా అంటారు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి నటించాలి వాళ్ళు. అదే విషయం. 5వ వచనం ఇంతవరకు ఏం చెప్పాడు? 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మీరు చేస్తున్నటువంటి వాక్య వ్యతిరేకమైన పద్ధతులను బట్టి నేను యుద్ధం చేయబోతున్నా మీతో. ఆ రోజు ఈ అహంకారము, ఈ గర్వము, ఈ ఆనందము, ఈ కేకలు, ఈ సంతోషం ఉండవు. కర్ణపిశాచి నేలలో నుండి ధూళిలోంచి మాట్లాడినట్టుగా మీ పలుకుంటుంది, అనపబడతారు అనేదాన్ని చెప్పాడు. 5వ వచనం నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా ఉండును. ఎంతమంది వస్తారంటే శత్రువులు? ఇసుక రేణువులు ఎంత విస్తారంగా ఉంటాయో అంత విస్తారమైన శత్రువులు వస్తారు నీ మీదకి. 3వ వచనంలో ఏమన్నాడు? నేను నీతో యుద్ధం చేస్తా అన్నాడు. 5వ వచనంలో ఏమంటున్నాడు? నీ శత్రువులు అంటున్నాడు. ఇంతకి శత్రువు ఎవరు? యెరూషలేముకి నీ శత్రువులని 5వ వచనంలో అన్నాడు. 3వ వచనంలో నేను నీతో యుద్ధం చేస్తాడు. ఇంతకి శత్రువులు ఎవరు? అష్షూరు రూపంలో ఉన్న దేవుడు, బబులోన్ రూపంలో ఉన్న దేవుడు, ఫిలిస్తీన్ రూపంలో ఉన్న దేవుడు. దేవుడు నేరుగా వచ్చి యుద్ధం చేయడు, ఒక రూపంలో వస్తాడు. అంటే బబులోనీయులు దేవుళ్ళని కాదు నేను అంటున్నది, వాళ్ళ వెనకాల పని చేస్తున్నది దేవుడు, యెరూషలేమును నాశనం చేయడానికి. ఇంతకీ మన మీదకి దండెత్తినటువంటి ఆ శత్రువు ఎవరు అన్నది మనం గుర్తుపట్టాలి. ఉంటారు, ఎవరో ఒక శత్రువు ఉంటారు మన మీద.
నీ శత్రువుల సమూహం లెక్కకు ఇసుక రేణువులంత విస్తారంగా ఉంటారు. తక్కువ మంది రారు. ఎంతమంది వస్తారు? ఇసుక రేణువులంత విస్తారంగా వస్తారంట. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టు వలె ఉండును. ఎగిరిపోతున్న పొట్టు ఎంత విస్తారంగా ఉంటుందో అంత విస్తారంగా వస్తారు వాళ్ళు. హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించును. సడన్గా అటాక్ జరుగుతుంది. మీరు ప్రిపేర్ అయ్యే లోపు, సిద్ధపడే లోపు శత్రువు వచ్చి వాలిపోతాడు. 6వ వచనం, ఉరుముతోనూ భూకంపంతోనూ మహాశబ్దంతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్నిజ్వాలలతోనూ సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. ఆ వర్ణన, ఆ పదప్రయోగం ఒకదానికంటే ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఎలా పెంచుకుంటూ పోతున్నాడు దాన్ని, ఆ రాబోతున్న ఉపద్రవాన్ని, నాశనాన్ని, యుద్ధాన్ని గూర్చి. 6వ వచనం, ఉరుముతోనూ అంటే పైనుంచి ఉరిమినప్పుడు భయపడతాం కదా. అయితే కింది వైపు చూడండి, భూకంపంతోనూ. పైన భయం, కింది వైపు భయం. ఎక్కడ దాక్కోవాలి? ఉరుముతో అంటే పైన పెలపెలవని ఉరుముతుంది, మెరుస్తుంది. మనం ఎక్కడో భూమి మీద కొండ సందుల్లోనో బండ సందుల్లోనో ఇళ్లలోనో దాక్కుంటాం. పైన భయం కలిగినప్పుడు కింద దాక్కుంటాం. ఉరుముతోనూ భూకంపంతోనూ కింది వైపు కూడా భయమే. దేవుడే భయపెట్టాలి అని తీర్మానం చేస్తే మనకు ధైర్యం వచ్చేటువంటిది ఎక్కడా ఉండదు. ఇక ఎవడు ధైర్యాన్ని ఇవ్వలేడు, ఎవడు ఆదరించలేడు, ఎవడు ఓదార్చలేడు. ఆయనే బాధ పెట్టాడని ఓదార్పు దొరకదు మనకి. ఆయన భయపెడితే మనకు ధైర్యం చెప్పేవాడు ఉండడు. పైన ఉరుముతో భయపెడతాడు, కింద భూకంపంతో భయపెడతాడు. ఇంకెక్కడ దాక్కోవాలి? ఇంట్లో దాక్కున్న వెళ్ళి అప్పుడప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు మెసేజ్ పెడతారు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడబోతుంది కాబట్టి పెద్ద పెద్ద చెట్ల కింద ఉండకండి, సిమెంట్ స్లాబ్ వేసినటువంటి ఇండ్ల లోపల ఉండండి అని అంటారు. ఆ లక్షణాలు ప్రారంభం కాగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో దూరుకుంటాం కదా. భూకంపం వస్తే ఇది ఇంకా ప్రమాదం. మొత్తం భూమి అంతా వణికిపోయి కూలిపోయింది అనుకో, ఇదే నయం, ఉరుమే నయం. అది మన ఎత్తి మీద పడుతుందో పక్కన పడుతుందో గ్యారెంటీ ఉండదు. కానీ ఈ భూకంపం అనుకో ఖచ్చితంగా నెత్తి మీద పడుతుంది. బయటకు వస్తే బయట ప్రమాదమే, లోపలికి వెళ్తే లోపల ప్రమాదమే. దేవుడే భయపెట్టాలి అని తీర్మానం చేసిన తర్వాత ధైర్యపరిచేవాడు, ధైర్యం వచ్చేటువంటి మార్గం ఉండదు మనకి. ఉరుముతోనూ భూకంపంతోనూ మహాశబ్దంతోనూ సుడిగాలి తుఫానులతోనూ. బయటకు వస్తే సుడిగాలి తుఫానులు, దహించు అగ్నిజ్వాలలు. తప్పించుకునేది ఎక్కడికి? ఎలా తప్పించుకుంటాడు? ఎక్కడికి వెళ్ళి తప్పించుకుంటాడు? ముప్పేట దాడి అంటారు కదా, 3 వైపుల నుంచి దాడి. దేవుడు ఒకానొక సమయాన్ని నిర్ణయిస్తాడు, ప్రతి వ్యక్తి కానీ ప్రతి పరిస్థితి కానీ. తప్పించుకునేది ఉండదు. దాంట్లో ఇరుక్కుపోవడమే, నాశనం కావడమే. సైన్యములకు అధిపతిగా యెహోవా దాన్ని శిక్షించును. దాన్ని అంటే యెరూషలేముని అని. ఇంతవరకు దేవుడు యెరూషలేముని ఎలా శిక్షించబోతున్నాడు, అష్షూరు దండయాత్రలో కానీ బబులోను దండయాత్రలో కానీ అనేదాన్ని చెప్పాడు. అయితే ఆయన శిక్షలో నుంచి తప్పించుకోవడానికి తన వైపు నుంచి ఒక సూచన ఇస్తున్నాడు. ఈ మొదటి నుంచి 6 వచనాలకి, ఈ మొదటి వచనం నుంచి 6 వచనాల వరకు భవిష్యత్తులో బబులోను దండయాత్రకు సంబంధించింది. అయితే అది 586లో జరిగింది బబులోను దండయాత్ర అన్నది. ఈ 7వ వచనం నుంచి 9 వరకు, 7, 8, 9 ఇది 701లో జరిగింది. సన్హెరీబు దండయాత్ర అంటారు దీన్ని. సన్హెరీబు దండయాత్ర అంటారు. అంటే ఇంకా బబులోనీయులు వచ్చి మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు జరిగేటువంటి దాడి చెయ్యకముందే అది నిజంగా జరుగుతుంది అనే గ్యారంటీ, అనే నిశ్చయతను యెరూషలేం ప్రజలకు ఇవ్వడానికి దానికంటే ముందు ఇంకొక సూచన చూపెడుతున్నాడు. దీన్ని చూసైనా దాన్ని తప్పించుకోండి అని.
ఇంకొకసారి చెబుతా, చాలా జాగ్రత్త వినండి, అర్థం కాదు ఇక్కడ. మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు 586లో జరిగేటువంటి బబులోను దండయాత్రకు సంబంధించిన విషయం అది. దానికంటే ముందు 701లో సన్హెరీబు దండయాత్ర జరిగింది. 586లో జరగబోయేటువంటి దండయాత్ర నిజం. దాంట్లో మీరు తప్పించుకోలేరు, తప్పించుకునేంత ఛాన్స్ ఇవ్వను. హఠాత్తుగా వస్తారు, సముద్ర ఇసుకురేణు అంత విస్తారంగా వస్తారు, గాలికి ఎగిరిపోయే పొట్టంత విస్తారంగా వస్తారు సైన్యము. ఉరుములు, భూకంపం, దహించే అగ్ని, గాలి, తుఫాన్లు, సుడిగాలి, ఇంత భీకరంగా శిక్షిస్తాను అని చెప్పి దాని నుంచి తప్పించుకోవడానికి, నన్ను నమ్మడానికి ఒక సూచన ఇస్తా ఈ ముందే 701లో. అదేంటంటే సన్హెరీబు దండయాత్ర జరుగుతుంది. ఆ దండయాత్ర ఎంత విస్తారంగా జరుగుతుందంటే, అంత విస్తారమైన దండయాత్రలో ఎంత సులభంగా మీ ప్రమేయం లేకుండా మీకు విజయాన్ని ఇస్తాను అంటే, దీన్ని చూసైనా మీరు రాబోతున్న ప్రళయాన్ని తప్పించుకోండి. సన్హెరీబు అనే ఆయన లక్షల మందిని వేసుకొని వచ్చాడు దండయాత్రకి, మొత్తం నాశనం చేద్దాం అనుకొని. అయితే దేవుడు ఒక్క బాణాన్ని ప్రయోగించకుండానే, ఒక్క సైనికుడు కూడా నాశనం కాకుండానే మొత్తం అందరినీ నాశనం చేశాడు. ఇది మీరు చూసిన తర్వాత అయినా మారితే రాబోతున్న బబులోనీయుల దండయాత్ర నుంచి తప్పించబడతారు, నేనే రక్షిస్తాను అనేటట్టుగా ముందుగా సూచన ఇచ్చాడు. 7, 8, 9 వచనాల్లో చూద్దాం. అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును, దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును, దాన్ని బాధపరచు వారందరును రాత్రి కన్నా స్వప్నం వలె ఉందురు. స్వప్నము, కళ. మీరు పడుకున్నప్పుడు బహుశా చాలామంది కలగని ఉంటారు కదా, అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద పడి ఇబ్బంది పెడుతుంటారు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటే. అప్పుడు మనకు వచ్చే కళలు ఎలాగుంటాయంటే, మనం ఎక్కడికో వెళ్తూ ఉంటే ఇంత కట్ట కూడా దొరుకుతుంది, ఇంకా రబ్బర్ బ్యాండ్ కూడా తీయకుండానే ఇంత కట్ట కనపడుతుంది, 500 రూపాయల నోట్ల కట్ట. వచ్చింది ఎప్పుడైనా కల్లో? ఇంకొంచెం దూరం పోగానే ఆ బంగారు నాణ్యాలు కనపడతాయి, ఇంకొంచెం దూరం పోగానే ఏంటో హారాలు కనబడతాయి. ఎందుకని మన మనసంతా దీంతో నిండిపోయింది. అప్పు, ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఎక్కడి నుంచి సాయం వస్తుంది. ఆ ప్రార్థన చేస్తుంటా, ప్రభువా అప్పులో వచ్చారు నాయన, బాధ పెడుతున్నాను నాయన అని. మరి ఆయన ఇవ్వాలి కదా, ఎలా ఇస్తాడు? కళ్ళలో బంగారు దొరికినట్టు, లోన్ శాంక్షన్ అయినట్టు, కట్టలు వచ్చి మీద పడినట్టు, అందరికీ చెల్లించినట్టు ఏంటేంటో వస్తాయి. ఎంత ఆనందంగా ఉంటుందా కాసేపటికి దోమ రానే వస్తుంది, అలా కొడుతుంది. ఆ నొప్పికి చురుక్కుమని లేచేటప్పటికి నోట్లు కట్టలు లేవు, బంగారు నాణ్యాలు లేవు, వెండి నాణ్యాలు లేవు, ఏమీ లేవు. మళ్ళీ యథావిధిగా అప్పులు, బాధలు, కష్టాలు కదా. ఆకలితో పడుకున్నారనుకోండి, ఏ కళ్ళు వస్తాయి చెప్పండి? పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళినట్టు, రకరకాల ఐటమ్స్ తిన్నట్టు, బిర్యానీ తిన్నట్టు వస్తుంది కదా. దోమరానే వస్తుంది, కొడుతుంది. లేచేటప్పటికి ఏ బఫే ఉండదు, ఏ క్యాటరింగ్ ఉండదు, ఏ డైనింగ్ టేబుల్ ఉండదు, మళ్ళీ ఆకలి. మనం దేన్నైతే ఆలోచిస్తూ పడుకుంటామో కలలన్నీ అవే వస్తాయి, అవునా కదా? అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును, దాని మీదను దాని కోట మీదను యుద్ధం చేయువారును, దాన్ని బాధపరచు వారందరూ రాత్రి కన్నా స్వప్నం వలె ఉంటారు. అరీయేలుని బాధపరచడానికి, దాంతో యుద్ధం చేయడానికి జనాలు వస్తారంట. సన్హెరీబు సైన్యం వస్తుంది, చుట్టూ గట్టు కడతారు, చుట్టూ మోహరిస్తారు, లక్షల మంది మోహరిస్తారు. ఈ అరీయేలు రాజులు ఉంటారే, యెరూషలేము రాజులు ఉంటారే, ఆ రాజులు పార చూసినప్పుడు సముద్ర ఇసుకురేనంత విస్తారంగా మోహరించారు. తెల్లవారి లేచి చూసేటప్పటికి లేరు వాళ్ళు. ఎలాగైతే పడుకున్నప్పుడు కల వచ్చి తెల్లవారిగానే కల మాయమైపోతుందో, ఉండదో, అలా సాయంకాలం చూసేటప్పటికి విస్తారమైన సైన్యం ఉంది,
ఆ సరిహద్దుల్లో ఉదయం లేచేటప్పటికి ఒక్కరు లేడు. కళ అంతర్ధానమైనట్టుగా వాళ్ళు లేకుండా పోయారు. ఇంకొకసారి చదివినిపిస్తుంది చూడండి. అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును, దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును, దాని బాధపరుచు వారందరూ రాత్రి కన్నా స్వప్నం వలె ఉందరు. కళ అయిపోయినట్టుగా, కళ మాయమైనట్టుగా, కళ మరిచిపోయినట్టుగా మరిచిపోబడతారు వాళ్ళు. సన్హెరీబు రబ్షాకే అనేటువంటి ఒక సైన్యాధిపతిని హిజ్కియాకి సమాచారం చెప్పమని, హిజ్కియాను బెదిరించమని పంపించబడ్డాడు. ఈ రబ్షాకేను గురించి ఒక డాక్యుమెంటరీ చూస్తూ ఉంటే అందులో చెప్పినటువంటి మాట ఏంటంటే, రబ్షాకే అనేటువంటి వ్యక్తిని గురించి, మాస్టర్ ఇన్ హ్యూమిలియేషన్, అంటే వెక్కిరించడంలో మాస్టర్ అంటవాడు. ఎక్స్పర్ట్ ఇన్ ఇంటిమిడేషన్, భయపెట్టే దాంట్లో పిహెచ్డి చేశాడు అంటాడు, ఎక్స్పర్ట్ అంట. రబ్షాకే అనే వ్యక్తి ఎవడో అంటే వెక్కిరించే దాంట్లో మాస్టర్ వాడు, భయపెట్టే దాంట్లో ఎక్స్పర్ట్ వాడు. వాడు వచ్చి హెబ్రీ భాషలో మాట్లాడతాడు అందరికి వినపడేటట్టుగా. ఎవరిని నమ్ముకొని అష్షూరు రాజు మీద తిరుగుబాటు చేస్తున్నారు? మేము గెలిచిన రాజులు కానీ, వారి దేశాలు కానీ, వారి దేవతలు కానీ ఏమయ్యాయి? వాళ్ళకంటే పెద్ద మీ యెహోవా కానీ, మీ హిజ్కియా కానీ నా మాట విని సన్హెరీబుకు లోబడ్డారా బ్రతుకుతారు, లేదా హిజ్కియాను నమ్ముకున్నారా అని బూతులు మాట్లాడతాడు ఇక్కడ. ఎంత భయపెడతాడంటే, ఎంత వెటకారం చేస్తాడంటే, రాజు బట్టలు చింపుకొని దేవాలయానికి వెళ్ళి ఏడుస్తాడు, ఏంటి ప్రభువా ఇదని. ఆ పత్రికను తీసుకుని దేవాలయంలో పరిచి, ప్రభువా నువ్వే చూడు ఏం మాట్లాడుతున్నాడో. అక్కడికి అడుగుతారు వాళ్ళు, హెబ్రీ భాషలో వద్దు, మీ భాషలో మాట్లాడు, జనాలు వినకుండా మాతోనే మాట్లాడు అని అంటే, ఆహా అందరికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడతాడు గట్టిగా. అంత భయపెట్టడానికి, బాధపరచడానికి వచ్చినటువంటి శత్రువులు రాత్రి కన్నా స్వప్నం వలె మాయమైపోయారు. ఇంత భయపెట్టడానికి వచ్చినాడు మాస్టర్ ఇన్ హ్యూమిలియేషన్, ఎక్స్పర్ట్ ఇన్ ఇంటిమిడేషన్. ఆ బెదిరింపులు ఏమయ్యాయి, ఆ భయపెట్టడాలు ఏమయ్యాయి, ఆ వెక్కిరింతలు ఏమయ్యాయి, ఆ మోహరించిన సైన్యం ఏమైంది, ఆ కేకలు ఏమయ్యాయి? తెల్లవారేటప్పటికి ఎవరు లేరేంటి? ఇది సూచన. నన్ను ఆశ్రయిస్తే భవిష్యత్తులో రాబోతున్న బబులోను సైన్యం నుంచి కూడా ఇలాగే మిమ్మల్ని విడిపిస్తా. శత్రువు విస్తారంగా రావచ్చు, కానీ రాత్రి కన్నా స్వప్నంలాగా మార్చేది నేను. మీరేం చేస్తారు? నన్ను నమ్ముకోండి అనే దానికి 701లో ఈ సూచన ఇస్తున్నాడు. 8వ వచనం, ఆకలి కొన్నవాడు కలలో భోజనం చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లును, దప్పికొన్నవాడు కలలో పానం చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకును ఆశగొని ఉన్నట్లు సియోను కొండ మీద యుద్ధము చేయు జనుల సమూహం అంతటికి సంభవించును. ఆకలి కొన్నవాడు కలగంటాడేమని, భోంచేస్తున్నట్టుగా, పంచభక్షి పరమాణాలు భుజిస్తున్నట్టుగా కల వస్తుంది. మేల్కోగానే కడుపు నిండి ఉంటుందా? కడుపు నిండి ఉండదు, ఇంకా ఆకలిగానే ఉంటాడు. దప్పికొన్నవాడు రాత్రి పానం చేస్తుంటాడు, తాగి ఉంటాడు, మేల్కోగానే ఇంకా ప్రాణం సొమ్మసిల్లే ఉంటుంది. అలాగే సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహం అంతటికి సంభవిస్తుంది. ఆ సియోను కొండ మీదకి యుద్ధానికి వచ్చినటువంటి సన్హెరీబు దాన్ని పట్టుకున్నట్టుగా, స్వాధీనం చేసుకున్నట్టుగా, ఎన్ని బెదిరింపులు, ఎన్ని అవమానాలు, ఎన్ని వెక్కిరింతలు అన్నీ చేశారు, అయిపోయినట్టుగా. కానీ ఆయన పరిస్థితి ఎలా అయిందంటే, ఆకలి కొన్నవాడు కలలో భోజనం చేసి మేలుకుంటే ఇంకా కడుపు నిండా కూడా ఖాళీగా ఉన్నట్టుగానే పట్టేసుకున్నాను అయిపోయింది అనుకున్నాడు. తీరా చూస్తే ఈయన పట్టుకున్నది ఏమీ లేదు, ఈయన పోగొట్టుకున్నాడు. కలలో తిని మేలుకుంటే ఇంకా ఖాళీగా ఉన్నట్టుగా అయిపోయింది ఈయన పరిస్థితి. ఆ రాత్రి దేవుడు తన దూతను పంపిస్తే 185,000 మంది సైన్యం చచ్చిపోయింది, చంపేశాడు. నేను యెరూషలేమును పట్టుకుంటున్నానని ఈయన అనుకోవడం ఏంటి?
ఈయన వాళ్ళని చంపకుండా ఈయన సైన్యం 185,000 మంది చచ్చిపోవడం ఏంటి రాత్రి రాత్రి? కల కాదా ఇది? యుద్ధం జరగాలి, యుద్ధం వారము 2 వారాలు 1 నెల 2 నెలల పాటు యుద్ధం జరిగితే ఈరోజు 100 మంది, రేపు 100 మంది, ఆ తర్వాత 1000 మంది, ఆ తర్వాత 500 మంది, ఇలా చచ్చిపోతూ ఒకానొక 3 నెలలకో 4 నెలలకో ఇంతమంది చచ్చిపోయారంటే ఇది యుద్ధ ధర్మం. అలా కాకుండా రాత్రికి రాత్రి ఏ యుద్ధం లేకుండా ఏ గొడవ లేకుండా మేం పట్టుకుంటున్నామని ఆయన అనుకుంటే తెల్లవారేటప్పటికి ఈ సైన్యం పోవడం ఏంటి? 185,000 మంది. కల కాదా ఇది? ఆకలి కొన్నవాడు కలలో భోజనం చేసి మేల్కొనగా వాని ప్రాణం తృప్తి పడకపోయినట్లు, దప్పికొన్నవాడు కలలో పానం చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకను ఆశకొని ఉన్నట్లు. కలలో ఎన్ని నీళ్ళు తాగాడో లేచేటప్పటికి ఇంకా నీరసంగానే ఉంది. కలలో ఎంత భోంచేశాడో లేచేటప్పటికి ఇంకా ఖాళీగానే ఉంది. సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహం అంతటికి సంభవించేది ఇదే. కల్లో భోంచేసినట్టు ఉంటారు వాళ్ళు, కల్లో పానీయం తాగినట్టు ఉంటుంది వాళ్ళ బ్రతుకు. నిజానికి అది జరగదు, కలగంటున్నారు వాళ్ళు. ఎవరు చేశారు ఇలా? ఒక అష్షూరు సైన్యంలోని సైనికుని చంపాలి అంటే చిన్న విషయం కాదు. వాళ్ళు మహావీరులాళ్ళు, క్రూరులాళ్ళు. ఆనాటి ప్రపంచం వణికిపోయింది వాళ్ళ సైన్యాన్ని చూసి, అంత భయంకరులు వాళ్ళు. అంతెందుకు అమెరికా నేవీ కానీ ఆర్మీ దగ్గర సీల్స్ అని ఉంటారు, కమాండోస్ అంటారు వాళ్ళని, సీల్ అంటారు వాళ్ళని, సీల్స్ అని. వాళ్ళలో ఒక్కడిని కొట్టాలనుకో చాలా కష్టం. వాడు ఒక్కడ చాలు 100 మందిని మట్టు పెట్టేస్తాడు. వాళ్ళ ట్రైనింగ్ కానీ వాళ్ళ ఫిట్నెస్ కానీ వాళ్ళ కథ ఆ రేంజ్లో ఉంటుంది. వాళ్ళకంటే క్రూరులు వాళ్ళు, అష్షూరీయులు. అలాంటి అష్షూరు సైన్యంలో 185,000 మందిని రాత్రికి రాత్రి నిశ్శబ్దంగా పడుకోబెట్టింది ఎవరు? కలగన్నట్టుగా అయిపోయింది. 9వ వచనం, జనులారా తేరి చూడుడి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకొనుడి, గుడ్డివారవుడి. అడుగుతున్నాడు యెరూషలేం ప్రజల్ని, జనులారా తేరి చూడండి. దేన్ని తేరి చూడాలి? మేము నాశనం అయిపోతున్నామని ఏడ్చారు కదా, మేము నాశనం అయిపోతున్నామని ఆ పత్రికను పరిచి ఏడ్చావు కదా హిజ్కియా, బట్టలు దింపుకున్నావు కదా హిజ్కియా కానీ హిజ్కియాతో పాటు ఉన్నటువంటి ఆ సిబ్బంది కానీ భయపడిపోయారు కదా. జనులారా తేరి చూడండి. ఎంతగా తేరి చూస్తారంటే మీ కండ్లను చెడగొట్టుకొనుడి. కొన్ని సందర్భాల్లో మనం ఏం చూస్తున్నామో మనకు అర్థం కాదు. ఇది కల నిజమో తెలియడానికి మరలా ఇలా నలుపుకొని చూస్తాం. ఇలా మేము చూస్తున్నది నిజమా అబద్ధమా అనే దానికి ఇలా నలుపుకుంటాం కదా. ఇలా ఎంతసేపు నలుపుకుంటారంటే మీ కళ్ళు చెడగొట్టుకునేంతగా నలుపుకోండి. ఎందుకంటే మీరు నమ్మలేని జరిగింది ఎదురుగా. విస్మయం ఉందండి. ఏదో చిన్నదనుకో ఒక్కసారి నలుపుకొని చూస్తాం, అసలు నమ్మలేని జరిగింది. ఎంతగా నలుపుకుంటారు, ఇలా ఎంతగా సరి చేసుకుంటారు కళ్ళని. మీ కళ్ళను చెడగొట్టుకోండి. ఎందుకంటే నమ్మశక్యంగానే జరిగింది అక్కడ. ఎంత నమ్మలేదంటే మనం చాలా సందర్భాల్లో ఒకసారి గిచ్చు అంటాం, ఇలా ఒకసారి గిల్లు. ఎందుకని? ఇది కళా నిజమో తెలియడానికి ఇలా గిల్లు అంటాం. ఆ గిల్లుకోండి, ఇలా నలుపుకోండి, అద్దాలు తీసి నీట్గా 1-4 సార్లు తుడవండి. మళ్ళీ పాండ్స్ పౌడర్ వేసి మళ్ళీ నీట్గా తుడవండి. ఎందుకంటే ఎదురుగా ఉన్నది నమ్మశక్యం కానిది. అది మాట్లాడుతున్నాడు ఆయన. జనులారా తేరి చూడుడి, విస్మయం ఉందుడి. విస్మయాన్ని పుట్టించేది ఎదురుగా ఉన్నది. తేరి చూడండి. ఎంతగా తేరి చూస్తారంటే మీ కళ్ళను చెడగొట్టుకునడి, గుడ్డివారయ్యేంతగా నలుపుకోండి. అయినా మీకు అది అర్థం కాదు. అలాంటి జరిగింది. రాత్రి పడుకునేటప్పుడు ఏంటి ప్రభు ఈ సైన్యం ఏంటి, గొడవ ఏంటి, ఈ యుద్ధం ఏంటి, మా వల్ల అవుతుందా అని ఏడుస్తూ పడుకున్నారు కదా. తెల్లవారేటప్పటికి 185,000 మంది చచ్చిపోయారు. ఇది నిజమా? మేము యుద్ధం చేయలేదు. ఎవరు చేశారు యుద్ధం?
పోనీ ఎదురుగా ఉన్న శవాలు అబద్ధమా? కాదు, నిజం. యుద్ధం ఎవరు చేశారు? ఏంటి మేము చేసాం ప్రార్థన, దేవుడు విని ఇంత విజయాన్ని ఇచ్చాడు. నమ్మలేకపోతున్నారు. ఏం చేస్తారు? గుడ్డివారయ్యేంతగా కళ్ళను చెడగొట్టుకోండి. తర్వాత ద్రాక్షారసం లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానం చేయకే తూలుచున్నారు. ఇది ఇంకొక భాగం. ఇంత అద్భుతం జరిగినా సరే మళ్ళీ వీళ్ళ బతుకులు ఎక్కడికి వచ్చాయంట? తూలుతున్నారంట. ద్రాక్షారసం లేకయే వారు మత్తులైపోయారు. మళ్ళీ మత్తు ఎక్కింది. ఎదురుగా జరిగింది ఎంత పెద్ద కార్యము, కానీ వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చారు? మళ్ళీ మొదటికి వచ్చారు. దేవుడి మీద ఆధారపడలే. మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ద్రాక్షారసం లేకయ్య వారు తూలుచున్నారు, మత్తులై ఉన్నారు, మద్యపానం చేయకయే తూలుచున్నారు. ఎందుకంటే యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. దేవుడు ఏం కుమ్మరించాడంట? గాఢ నిద్రాత్మ. అది కూడా ఒకటి ఉంటుందా? ఎదురుగా ఎన్ని సూచనలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని దేవుడు చేస్తున్న కార్యాలు కనబడుతున్నా చూడలేనటువంటి మనసు, గ్రహించలేనటువంటి మనసు, అర్థం చేసుకోలేనటువంటి హృదయం మనకి ఉంది అంటే దేవుడు మన మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించాడు. 10వ వచనం, యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. ప్రవక్తలు ఎవరు అంటే భవిష్యత్తుని చెప్పేవాళ్ళు. మన శరీరంలో కళ్ళు ఏం పని చేస్తాయి? ఎదురుగా ఏముంది అనే దాన్ని చూసి, ఎదురుగా పలానది ఉంది కాబట్టి నువ్వు ఇలా వెళ్ళకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇక్కడ ఉండకూడదు అనేది మన శరీరానికి సంకేతం ఇస్తాయి. ఎదురుగా ఒక పాము ఉందనుకోండి, 6 అడుగులు త్రాచు పాము ఉంది. మన కళ్ళు చూడగానే ఏం చెప్తాయి బాడీకి? ఎప్పుడైతే ఆ పామును చూసాయి కళ్ళు, వెంటనే బాడీలో షివరింగ్ స్టార్ట్ అవుతుంది. వెంటనే బాడీలో హార్ట్ బీట్ అనేది అమాంతం పెరుగుతుంది. ఎందుకు పెరిగింది హార్ట్ బీటు? ఒకవేళ కళ్ళు మూసుకొని ఉన్నామనుకో, ఎదురుగా 6 అడుగులు త్రాసుపాము ఉందనుకో, హార్ట్ బీట్ పెరుగుతుందా? పెరగదు. మనం అలా చూడగానే దాన్ని హార్ట్ బీట్ అమాంతం పెరుగుతుంది. ఎందుకని? ఎక్కువ ఎనర్జీ కావాలి ఇప్పుడు. దేనికి? ఒకటి దాన్ని కొట్టడానికో లేకపోతే పరిగెత్తడానికో ఎనర్జీ ఇమ్మీడియట్గా కావాలి. కాబట్టి ఏం చేయాలి? ఫైట్ ఆర్ ఫ్లైట్ అని అంటారు ఆ రియాక్షన్ని. ఫైట్ ఆర్ ఫ్లైట్. ఫ్లైట్ అంటే పరిగెత్తడం, ఫైట్ అంటే దాన్ని కొట్టడం. కళ్ళు కనుక చూపించకపోతే బాడీ రియాక్ట్ కాదు. మీకు కళ్ళుగా ఉన్న ప్రవక్తలు ఎవరంటే కళ్ళు దేశానికి. ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారా? లేరు. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు. పాస్టర్లు క్రైస్తవ్యానికి కళ్ళు మసగగా ఉన్నాయనుకో, మనం ఏమవుతాం? పరిస్థితి ఏమవుతుంది? మీరు బస్సు ఎక్కారు, డ్రైవర్ పక్కన నిలబడుకో అన్నాడు. డ్రైవర్ పక్కన నిలబడుకొని ప్రయాణం చేస్తున్నారు. ఆ డ్రైవర్ ఏమన్నాడు? బాబు అక్కడ ఎదురుగా ఏదో వస్తుంది, నీకేమైనా కనపడుతుందా నాకు చెప్పు నాయన కాస్త అన్నాడు అనుకో. ఉంటావా బస్సులో? ఎందుకు ఉండవు? అలా దూరం ఏదో వస్తుంది ఆయన, ఏంటది అన్నాడు అనుకో, స్వామి నమస్కారం. లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఐ టెస్ట్ చేస్తారు, కంటికి పరీక్ష చేస్తారు. లైసెన్స్ ఇచ్చేటప్పుడు కళ్ళు సరిగ్గా పనిచేస్తాయా లేవా అని. కళ్ళు సరిగ్గా పని చేయలేదనుకో లైసెన్స్ ఎవరు? దేశాన్ని నడిపించే వాళ్ళు ప్రవక్తలు, క్రైస్తవ్యాన్ని నడిపించే వాళ్ళు పాస్టర్లు. కంట్లో మసక ఉండకూడదు, కంట్లో పువ్వు పూయకూడదు. ఈరోజు పాస్టర్లకి ఏమైంది? మసగ బారింది. ఈరోజు పాస్టర్లు మసగ బారిపోయారు, భవిష్యత్తు కనిపించట్లే. ఇలాగే ఉంటే క్రైస్తవ్యంలో పరిస్థితులు భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే ఆ దూరదృష్టి, ఆ చూపు మందగించిపోయింది. ఈరోజు జరుగుతుంది కదా చాలు.
ఇదే యెషయా గ్రంథంలో 56వ అధ్యాయంలో ఎంత అద్భుతమైన మాట ఉంటుందంటే చూడండి. 56వ అధ్యాయం 11వ వచనం, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఎంత దారుణమైన పోలిక ఇది. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వివేచన అనేది చాలా ముఖ్యం. వివేచన, ఏం జరగబోతుంది, ఈరోజు పరిస్థితి ఎలాగుంది కదా, రేపు ఎలా ఉండబోతుంది, ఎల్లుండి ఎలా ఉండబోతుంది, ఆ తర్వాత ఎలా ఉండబోతుంది, దీన్ని వివేచన అంటారు. వారు దేనిని వివేచింపజాలరు. మనం వివేచించాలా, వివేచించొద్దా? వివేచించాలి. వారు దేన్ని వివేచింపజాలరు. తర్వాత వారందరూ తమకు ఇష్టమైన మార్గమును ప్రోవుదురు. మీకు ఇష్టమైన మార్గం ఏంటి? దేవుడికి ఇష్టమైన మార్గాన్ని కదా బోధించాల్సింది. మీకు ఇష్టమైన మార్గం ఏంటి? తర్వాత ఒకడు తప్పకుండా, అంటే ఒక్కడు కూడా మినహాయింపు లేదు, అందరూ అని, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. అందరూ ఏం పని చేస్తున్నారంట? నాకేంటి. అందరి ఉద్దేశం ఏంటంట? సంఖలో సంచేసుకొని వచ్చే ప్రతి ఒక్కరి ఉద్దేశం ఏంటంట? నాకేంటి. అంతేనా? అందుకేనా వచ్చింది? ఆ మధ్య ఒకసారి మీటింగ్ వెళ్ళాను. అక్కడ ఆయన చెప్తున్నాడు, పాస్టర్లంతా మీటింగ్ పెట్టుకున్నారంట ఈ క్రిస్మస్ సీజన్లో. పాస్టర్ల మీటింగ్ అంటే ఎంత ఘనంగా ఉంటుంది చెప్పండి. అసలు మనం ఎలా బోధిస్తున్నాం, ఏ సిద్ధాంతాలు వస్తున్నాయి, గొప్ప గొప్పగా మాట్లాడుకుంటారు కదా పాస్టర్లంతా. పెద్ద పాస్టర్లు వేసి మాట్లాడుతున్నాడంట, ఎరా ఎంత వచ్చింది ఈ క్రిస్మస్కి నీకు, ఈ క్రిస్మస్కి నీకెంత వచ్చింది, నీకెంత వచ్చింది, నీకెంత వచ్చిందని మాట్లాడుకుంటున్నారంట. పెద్ద పాస్టర్ అడిగాడంట, ఎరా దానియాలో ఏమాత్రం అన్నాడంట. ఆయన అంటే మా చర్చలు మొఖం అంటే వాళ్ళు ఏమెవరు అని ఈయన అంటున్నాడంట. అంటే పాస్టర్లు మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకోవాల్సింది దేని గురించి? కానుకల గురించా? మా చర్చలు మొఖం అంటే వాళ్ళు ఏమెవరండి అంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నది. అందుకే పాస్టర్లు మీటింగ్ పెట్టుకోవాల్సింది. ఒకడును తప్పకుండా అందరూ స్వప్రయోజనమే, సొంత ప్రయోజనమే, నాకేంటి అంతే. నాకేంటి అని కాకుండా క్రైస్తవ్యానికి ఏంటి అని ఆలోచించాలి. ఎవరైనా ఉన్నారా క్రైస్తవ్యంలో? నాకు ఎలా ఉన్నా పర్లేదు, నాకేమైనా పర్లేదు, క్రైస్తవ్యానికి భవిష్యత్తులో మంచి రోజులు రావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. అప్పుడప్పుడు నాకు సలహాలు ఇస్తారు ఇంట్లో. ఏమని తెలుసా? మనకెందుకు, చాలా సిన్సియర్గా, చాలా సీరియస్గా, మనకెందుకు, నీకు అవసరమా? మీరు కూడా ఇస్తారు కదా. ప్రసంగం అయిపోగానే వస్తుంది ఉదయం వచ్చి, మనకెందుకు నాయన అని అంటుంది. అంటే ప్రేమ. ఒక్కడే వెళ్తున్నావు వస్తున్నావు ఏమవుతుందో నీకెందుకు అంటే, మనకెందుకు కాదు, మనకే 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 ఇది. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుంటారన్నది దేవుడు నిందిస్తున్నాడు. అందుకు కాదు మిమ్మల్ని నేను నియమించింది, మీ స్వప్రయోజనం కోసం కాదు, నా ప్రయోజనం కోసం, నా కోసం, నా సంఘ క్షేమాభివృద్ధి కోసం. కానీ జనాలు ఏమయ్యారు? నాకు కూడా ఫోన్ చేస్తారు చాలామంది ఫోన్ చేసి అంటారు, నీకెందుకు అని. నేను అడుగుతాను తిరిగి, ఇంకెవరికి అంటా. నీకెందుకు అంటారు, నేను అంటాను ఇంకెవరికి. పోనీ నువ్వు పట్టించుకొని వదిలిపెట్టేస్తావు, నువ్వు పట్టించుకొని నువ్వు చేయి, అప్పుడు నేను నా పని చేసుకుంటా. నువ్వు చేయవు, నేను చేసినా ఒప్పుకోవు. భవిష్యత్తు ఏంటి? క్రైస్తవ్యం భవిష్యత్తు ఏంటి? నిన్ననే ఒక వీడియో వచ్చిందని నాకు ఎవరో పెట్టారు, ఇప్పుడే గుర్తొచ్చింది. ఆ వీడియో నేను ప్లే చేస్తా చూడండి. ఇందులో ఒక మాట్లాడుతూ ఉంది, రామా మీ ఆయన వెళ్ళిపోయాడుగా, పిల్లలు వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు వచ్చి, రామా మీ ఆయన వెళ్ళిపోయాడుగా, పిల్లలు వెళ్ళిపోయారుగా, మాట్లాడుకుందాం అన్నాడు. ఈవిడ మీదకి వచ్చి భుజం మీద చేసాడంట. ఎవరు అనుకుంటున్నారు?
యేసు ప్రభు వచ్చి ఈవిడ భుజం మీద చేసి ఏమ్మా మీ ఆయన వెళ్ళిపోయాడు కదా, పిల్లలు వెళ్ళిపోయారు కదా, రా మాట్లాడుకుందాం అన్నాడంట ఈవిడితోనే. ఇంకొకసారి వినండి ఈ కళాఖండాన్ని. చేసాగా ఆ గుండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. అలా చాలా సార్లు జరిగింది. 2 దూతలను పంపించి వంట చేయించేశాడు. మేము ఇద్దరు కబుర్లు చెప్పుకున్నాం. నిజంగా జరిగాయండి. వీళ్ళ ఆయన వెళ్ళిపోయాడంట, పిల్లలు వెళ్ళిపోయారంట. యేసు వచ్చి భుజం మీద చేసి రామ్మ మాట్లాడుకుందాం అన్నాడంట. అప్పుడు ఈవిడ ఏంటంటే ఉండు ప్రభు వంట కాలేదంటే ఆయన 2 దూతలు పంపించాడంట. దేనికి? ఏది బెండకాయ కూర వంకాయ కూర చేయడానికి. బెండకాయ కూర వంకాయ కూర చేయడానికి పరలోకం నుంచి 2 దేవదూతలు పంపించి ఈవెన్ కూర్చోబెట్టుకుని యేసు మాట్లాడుతున్నాడంట. ఇలాంటి ఎన్ని ఉన్నాయి తెలుసా యూట్యూబ్లో? ఇది చూసిన బయట వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? క్రైస్తవ్యాన్ని ఎంత మంచి క్రైస్తవ్యం అనుకుంటారా? ఇంత తింగరోళ్ళు ఉన్నారా క్రైస్తవ్యంలో? ఇంత తింగర మతమా క్రైస్తవ్యం అంటే అని అనుకుంటున్నారు బయట. నిన్న ఒకడు మాట్లాడుతున్నాడు, అరే ఎవరు పెట్టారు అది మర్చిపోయాను, ఎవరో పెట్టారబ్బా మంచి వీడియో. ఈయన పేరు నాకు గుర్తుకు లేదు కానీ ఈయన యూట్యూబ్లో తిరుగుతుంటాడు. గాడ్స్ వే మిషన్ అంటారు. ఏం పేరు? ఈ కారులో తిరుగుతూ పత్రికలు ఇస్తూ ఉంటాడు. గాడ్స్ వే మిషన్. ఈయన ఏం మాట్లాడుతుంటే పరలోకం అనేది దాని సైజ్ చెప్తున్నాడు. పరలోకం చాలా చిన్నదంట, దాన్ని డబ్బిచ్చి కొనుక్కోవాలంట. ఆ కిలోమీటర్ దూరం చెప్తున్నాడు. చూడండి వాళ్ళు ఎంత ఎటకారం చేస్తున్నారు. అందరికి స్థలం పరలోకంలో ఉంది, తెలుసా మీకు ఈ విషయం? ఇది ఎప్పుడు పెట్టారు? కానీ దాన్ని మనం కొనుక్కోవాలి వెల పెట్టి. అది ఉండాలంటే ఓన్లీ 2400 కిలోమీటర్లే ఉంది పరలోకం. ఇంకోసారి ఓన్లీ 2400 కిలోమీటర్లే ఉంది పరలోకం. ఇచ్చడు గురించి వెంటనే కానీ ఇది ఎంత ఏంటంటే నిజం, ఇంత వెటకారంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది కామెడీగా మనం నవ్వుకుంటున్నాం కదా, మనకే నవ్వు వచ్చింది కదా, బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇది ప్లే చేస్తుంటే మనకు నవ్వు వస్తుంది కదా, మన క్రైస్తవులు కదా, మనకే రావాలి, రోషం రావాలి. మనకే నవ్వు వచ్చేట్టుగా వీళ్ళు చేస్తూ ఉంటే బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది క్రైస్తవం గురించి? ఇలాగే వదిలిపెడితే వీళ్ళని నాకెందుకని వదిలిపెట్టేస్తే రేపు క్రైస్తవ్యం భవిష్యత్తు ఏంటి? అందరూ తమ స్వప్రయోజనాన్ని ఆలోచిస్తే మరి దేవుని ప్రయోజనాన్ని, క్రైస్తవ ప్రయోజనాన్ని ఆలోచించేది ఎవరు? చూడండి ఏం మాట్లాడుతాం అక్కడ. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనం విచారించుకుందరు, వారిట్లందరూ ఏమనుకుంటున్నారంట, నేను ద్రాక్షరసం తెప్పించదును, మనం మద్యము నిండారులగునట్లు త్రాగుదవురండి, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణంగా జరుగును. మనం తిని తాగుదాం, ఈరోజు ఉన్నట్టే రేపు కూడా మరి లక్షణంగా జరుగుతుంది. అంటే నీకు లక్షణంగా జరిగేదే చూసుకున్నావు తప్ప ఏమవుతుంది భవిష్యత్తు, క్రైస్తవ్యం భవిష్యత్తు? ఎందుకు చెప్తున్నా ఇదంతా నేను? ప్రవక్తలు దేశానికి కళ్ళు, పాస్టర్లు క్రైస్తవ్యానికి కళ్ళు. ఎదురుగా ఏముందో చూసి క్రైస్తవ్యాన్ని చెప్పాల్సింది ఎవరు? పాస్టర్. కళ్ళును మూసిపెట్టచ్చా? కళ్ళును మూసిపెట్టకూడదు. కళ్ళు చూస్తేనే శరీరం జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకు హెచ్చరిస్తున్నా అంటే, ఎందుకు ఈ జాగ్రత్తలు చెప్తున్నానంటే, చూస్తున్నాను భవిష్యత్తు ఏం జరగబోతుంది. ఇలాగే వదిలిపెడితే ఎక్కడి దాకా వెళ్తుంది క్రైస్తవ్యం అనేది? ఎగతాళి చేస్తున్నారు బయట, నవ్వులు పాలవుతుంది అనే చూసి భవిష్యత్తుని ఈరోజు హెచ్చరిస్తూ ఉంటే మిగతాలు ఏమంటున్నారు? మనకెందుకు, మీకెందుకు, నీకెందుకు కాదు, కళ్ళు చేయాల్సిన పని చూడడం. శరీరం చూసిన దానికి తగినట్టుగా నడుచుకోవడం. ఇక్కడ ఏమన్నాడు అంటే, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టాడు దేవుడు. ఇది శాపం, ఇది భ్రష్టత్వం, ఇది దేవుని ఉగ్రత. ప్రవక్తలు చెడిపోయారంటే శాపం. అది ఈరోజు పాస్టర్లు స్వప్రయోజనాన్ని విచారించుకుంటున్నారంటే శాపగ్రస్తమైంది. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. దీర్ఘదర్శి అంటే దూరంగా ఉన్నదాన్ని చూసేవాడు. దీర్ఘదర్శి, దర్శించడం అంటే చూడడం, దూరంగా ఉన్నదాన్ని చూసేవాడు దీర్ఘదర్శి. వాళ్ళకేం చేశాడు దేవుడు? ముసుగేశాడంట. ఎవరు వాళ్ళు?
మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శి. దూరంగా ఉన్న విషయాల్ని ఇప్పుడు చెప్పాలి దీర్ఘదర్శి. దూరంగా ఉన్న దాన్ని చూడాలి ప్రవక్త. ప్రవక్తలు చెడిపోయారు, దీర్ఘదర్శులకు ముసుగు వేయబడ్డారు. మీకు గాఢ నిద్రాత్మ వచ్చింది, మీకేమో గాఢ నిద్రాత్మ. మీ ప్రవక్తలేమో చెడిపోయారు, మీ దీర్ఘదర్శులకేమో ముసుగు వేయబడింది. ఇక దేశాన్ని రక్షించేది ఎవరు? క్రైస్తవ్యాన్ని రక్షించుకునేది ఎవరు? క్రైస్తవాన్ని ఎవరు రక్షిస్తారు? నేను ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు, బయట డిబేట్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఉండవు చాలా మట్టుకు. ఏదో కవర్ చేయాలి కొన్ని. ఎందుకని? కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని. తప్పదు, రోషం వహించాలి, ఏదో చెయ్యాలి. కానీ లోపలంతా డొల్ల, ఏం కనిపించట్లే. ఈ మధ్య చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్న మీ వాక్యాన్ని వింటున్నామన్నా, మా ఏరియాలో ఒక చర్చిని చూపించండి, ఆ చర్చికి వెళ్తాం. మా ఏరియాలో ఒక చర్చి పేరు చెప్పండి, ఆ చర్చికి వెళ్తాం. ఏ చర్చి పేరు చెప్పాలి? నేను క్వశ్చన్ రాశారు చెన్నైలో, విచ్ డినామినేషన్ ఈజ్ పర్ఫెక్ట్ అని. ఏ డినామినేషన్ పర్ఫెక్ట్గా ఉంది? దెర్ ఆర్ సో మెనీ డినామినేషన్స్ ఇన్ క్రిస్టియానిటీ విచ్ ఈజ్ కరెక్ట్, పర్ఫెక్ట్. నేను చెప్పాను నో డినామినేషన్, ఏ డినామినేషన్ పర్ఫెక్ట్ కాదని చెప్పాను. ఏ డినామినేషన్ పర్ఫెక్ట్ కాదు, ఏ డినామినేషన్లో పర్ఫెక్ట్నెస్ లేదు, కంప్లీట్నెస్ లేదు. కానీ డినామినేషన్లు ఎన్ని ఉన్నాయి? పుట్టుకొస్తున్నాయి పుట్టగొడుగుల్లాగా. ఎందుకు? ఏమో తెలియదు. ఈరోజు ఆదివారం చర్చలు జరుగుతున్నాయా? ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత లైవ్ ఓపెన్ చేయండి, లైవ్లు ఇచ్చుంటారు అంతా, లైవ్ ఓపెన్ చేయండి. వాక్యాన్ని పదం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినటువంటి చర్చ ఎక్కడైనా ఉందేమో చూడండి యూట్యూబ్లో. మన చర్చ తప్ప ఉండదు, లేదు. మరి ఎందుకు పెట్టారు ఆదివారం చర్చ? పెట్టాలి కాబట్టి, ఈరోజు సంపాదించుకోవాలి కాబట్టి. మీరు ఎందుకు వెళ్ళారు చర్చికి? వెళ్ళాలి కాబట్టి. ఏమి నేర్చుకున్నారు? ఏమో. ఈ ఆదివారం మ్యాక్సిమం చర్చిలన్నింటిలో 90% చర్చిల్లో జరగబోయే డిస్కషన్ చెప్పమంటారా? జరుగుతున్న డిస్కషన్ చెప్పమంటారా? ప్రియులారా, ఇక క్రిస్మస్కి ఎన్ని రోజులు ఉంది? 11 రోజులు ఉంది ప్రియులారా. ఇప్పటికి మనకు ఏమి రాలేదు. పెయింట్ వేయాలి, లైట్లు పెట్టాలి, స్టార్ పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి. మీ కమిట్మెంట్ ఏంటి? మీరేమిస్తారు? ఇంత సాదాసీదాగా చేస్తే దేవుడు గణపరచబడతాడా చెప్పండి? ఏమి రాలేదు, ఇవ్వండి, గుప్పులు ఇప్పండి అంటారా? ఇదే యావా. ఎందుకంటే ఈ క్రిస్మస్ సీజన్లో సంపాదించుకున్నదే సంవత్సరం అంతా గడుపుకోవాలి కాబట్టి. ప్రతి ఫీల్డ్లో ఒక సీజన్ ఉంటుంది. బట్టలు అమ్ముకునే వాళ్ళకి ఒక సీజన్ ఉంటుంది. ఏ సీజన్ బాగా జరుగుతాయి బట్టలు? డిసెంబరు, జనవరి. ఎందుకని? డిసెంబర్లో క్రైస్తవులు కొంటారు, జనవరిలో హైందవులు కొంటారు. ఈ 2 నెలల్లో సంపాదించిన సంపాదన ఉంది, అదే సంవత్సరం అంతా సరిపోతుంది వాళ్ళకి. తోసేస్తారు అంతే. కిటకిటలాడుతుంటాయి చిన్న చిన్న షాపులు కూడా. తర్వాత ఈగలు దొరుకుంటూ ఉంటారు. పాస్టర్లు కిటకిట సంపాదించుకునేది ఈ సీజనే. యేసు పుట్టాడు కదా, ఈ సీజన్లో సంపాదిస్తారు. ఏం మాట్లాడతాను ఇంతకు నేను? జనాలకి గాఢ నిద్రాత్మ, వీళ్ళకి బుర్ర పని చేయట్లే, ఎదురుగా ఏం జరుగుతుందో అర్థం కావట్లే. నిద్రపోతున్నాడికి ఏమన్నా తెలుస్తుందా? నిద్రపోతున్నాడు, అది కూడా గాఢ నిద్రాత్మ అంట. గాఢ నిద్రలో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? వాడికి తెలియదు, జనాలకు తెలియదు. పోనీ ప్రవక్తలు కళ్ళుగా ఉన్నారు, చెడిపోయే కళ్ళు కనపడవు. దీర్ఘదర్శులకు ముసుగేశాడు, వాళ్ళు పని చేయట్లేదు. తలగా ఉండేటువంటి శిరస్సుగా ఉండేటువంటి దీర్ఘదర్శులు పని చేయట్లేదు. ఇక దేశం ఎలా బాగుపడుతుంది? దేశం ఎలా బాగుపడుతుంది? 11వ వచనం, దీనిని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యం వలె ఉన్నది. దీన్ని అంతటిని గూర్చిన ఈ 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్నటువంటి ఈ సమాచారం అంతా ఒక గూఢమైన గ్రంథ వాక్యం వలె ఉందంట, గ్రంథంలాగా ఉందంట. దేవుడు అంతా రాసి, ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరమును తెలిసిన వానికి వాడిని అప్పగించును. ఆ గ్రంథాన్ని దేవుడు ముందుగా ఏం జరగబోతుంది, ఏం చేశాడంతా వ్రాసి
అక్షరములు తెలిసిన వానికి, అంటే చదువు వచ్చినోడికి ఇచ్చాడంట. వాడు ఇలా తెరిచి గబగబా చదివి చెప్పాలి కదా. వాడేమన్నాడు చూడండి, అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నది అని చెప్పును. మరి అక్షరాలు కదా ఉన్నది, చదవాలి కదా. చదువు వచ్చినోడికి అర్థం కాలేదంట. 12వ వచనం, మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును. చదువు రానోడికి ఇచ్చాడంట. ఇస్తే వాడేమన్నాడు చూడండి 13వ వచనం తర్వాత, అతడు అక్షరములు నాకు తెలియవు అనును. వాడేమన్నాడు, నాకు చదువు రాదు, నాకు తెలియదు అన్నాడు. ఇంకెవరికి ఇవ్వాలి దాన్ని? చదువు వచ్చినోడికి ఇచ్చినా నాకు తెలియదనా, చదువు వచ్చినోడికి ఇచ్చినా నాకు తెలియదు అన్నాడు, అర్థం కాలేదన్నాడు. చదువు రాని వాడికి ఇచ్చినా నాకు చదువు రాదు కాబట్టి తెలియదు అన్నాడు. ఇంకెవరు చదువుతారు దేవుడు చెప్పేటువంటి ఆ అర్థాన్ని, గూఢార్థాన్ని, ఆ భావాన్ని, జరగబోతున్న విషయాలు ఇంకెవరు చెప్తాడు ప్రపంచానికి? చదువు వచ్చిన వాళ్ళు చర్చిలో బోల్డంత మంది ఉన్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నారు, అన్ని రకాల ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు చర్చిల నిండా. బైబిల్లో ఓనమాలు తెలియవు, బైబిల్లో ఏబిసిడీలు తెలియదు. అందరు బైబిల్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం అంత బైబిల్స్, అందరు బైబిల్ తెచ్చుకున్నాం. మీరు ఎలా తెచ్చారు బైబిల్ ఇక్కడికి? ఈరోజు చర్చికి వెళ్ళే వాళ్ళంతా అలాగే తీసుకుని వెళ్ళుంటారు. అయితే మీరు ఒకంత నయం, ఇక్కడ ఉండే దాన్ని చదివి వినిపిస్తున్నాం. మన చర్చిలో ఉన్న చిన్నపిల్లలు భవిష్యత్తులో పెద్ద అయిన తర్వాత యెషయా గ్రంథాన్ని చదివితే ఒకటి అర్థం కాకపోయినా ఇంకోటి అర్థమవుతుంది. వాళ్ళకి ఒక లైన్ అర్థం కాకపోయినా ఇంకో లైన్ అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిదీ తడిమి చెప్పాం, ప్రతిదాన్ని వివరంగా మాట్లాడుకున్నాం కాబట్టి ఒకటి అర్థం కాకపోయినా ఒకటి అర్థమవుతుంది. కానీ బయట 80 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ముసలోడి దగ్గరికి వెళ్ళి యెషయా గ్రంథాన్ని ఇచ్చి చదివి భావం చెప్పంటే నాకు తెలియదు. అక్షరాలు తెలుసు కదా, అక్షరాలు తెలుసు, కానీ గూఢార్థం నాకు అర్థం కాదు. కానీ చదువు రానివాడికి ఇస్తే వాడికి తెలియదు. మరి బైబిల్ ఎందుకు మనకి? చదువు వచ్చినోడికి అర్థం కాకపోయి, చదువు రానోడికి అర్థం కాకపోయి, ఇంకా బైబిల్ ఎందుకు మనకి? ఐడి కార్డా ఇది? ఇంతవరకు నేనేం చెప్పాను అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, మొదటి 4 వచనాల్లో యెరూషలేము మీదకి దేవుని శిక్ష, తీర్పు. తర్వాత 2 వచనాలు ఏం చెప్తున్నాడు ఆయన అంటే, ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతం ఇస్తున్న సూచన అష్షూరు సన్హెరీబు నుంచి విడుదల. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, మీ మీద గాఢ నిద్రాత్మ కుమ్మరించబడింది, మీ ప్రవక్తలు చెడిపోయారు, మీ దీర్ఘదర్శకులు చెడిపోయారు, కాబట్టి నేనేం మాట్లాడుతున్నాను మీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. నేనేం మాట్లాడిన అర్థం కావట్లేదు మీకు. ఇది ప్రమాదం, ఎదురుగా ప్రమాదం ఉంది, ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని ముందే చెప్తున్నాడు, చెప్పినా అర్థం కావట్లేదు. ఇంత మించిన ప్రమాదమా? ఇంత మించిన శిక్ష? కనీసం మేలుకొని ఉంటే శిక్ష వచ్చేటప్పుడు గబగబా పరిగెత్తొచ్చు. కానీ గాఢ నిద్రలో పడిపోయిన వాడు ఎలా పరిగెడతాడు? వాడు గాఢ నిద్రలో లేడంట, దేవుడే గాఢ నిద్రాత్మను కుమ్మరించాడంట. ఎందుకు కుమ్మరించాడు? వీళ్ళు మేలుకొన్న ఉపయోగం లేదు, నిద్రపోయిన ఉపయోగం లేదు. క్రైస్తవ్యం ఈరోజు అలాగే ఉంది. క్రైస్తవ్యానికి గాఢ నిద్రాత్మ కుమ్మరించబడింది. ప్రవక్తలు చెడిపోయారు, అంటే పాస్టర్లు చెడిపోయారు, దీర్ఘదర్శకులు అంటే జ్ఞానులు చెడిపోయారు, శిరస్సుగా ఉండి ఆలోచించాల్సిన నాయకత్వం ఫెయిల్ అయిపోయింది. ఒక పెద్ద ఆఫీసర్, క్రైస్తవుడు పెద్ద ఆఫీసర్ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి బైబిల్ ఇచ్చి, సార్ మీరు బాగా చదువుకున్నారు కదా, కొన్ని వచనాలు వివరించండి సార్ అనండి. చెప్పలేడు. చదువు రానోడికి ఇవ్వండి, చెప్పలేడు. ఇంకెవరు చెప్పాలి క్రైస్తవ్యానికి లేఖనాలను గురించి? యెరూషలేము చేసిన భక్తిహీనమైన ఆచారాలు, పద్ధతులకి బబులోను చేత శిక్షకు లోనైంది. మొదటి భాగంలో మనము చేస్తున్న పాపాలకి, చేసిన పాపాలకి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిక్ష అనుభవించాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, మన దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు. తర్వాత ఎలాగైతే అష్షూరు సన్హెరీబు యెరూషలేము అంతటిని పట్టేసుకున్నాను అని అనుకున్నాడో,
అది కలగా మిగిలిపోయిందో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తుని సిలువుకు అప్పగించిన తర్వాత అపవాది అయిపోయింది, యేసు ప్రభుని లేకుండా చేశాను అని అనుకుంది. ఆయన 3వ దినాన్ని తిరిగి లేవడం ద్వారా కళ. యేసు ప్రభుని సిలువుకు అప్పగించింది ఎవరు? ఇస్కరియోతు యూదాలో దూరి ప్రధాన యాజకులకి యేసు ప్రభు చిరునామా చెప్పి ఆయన స్థలాన్ని చూపించి ఆయన పట్టుకునేటట్టుగా చేసి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన పట్టుకోండి అని చెప్పి ఇంత పకడ్బందీగా యేసుప్రభుని అప్పగిస్తే, యేసుప్రభుని సిలువుకి అప్పగిస్తే అంతా అయిపోయింది అనుకుంటే ఆయన 3వ దినాన్ని తిరిగి లేవడం ద్వారా అపవాది కలగా మిగిలిపోయింది. ఆయన దొరికినట్టే దొరికాడు, జారిపోయాడు. అష్షూరు సైన్యం యోదయం స్వాధీనపరుచుకుందామని వచ్చింది, కానీ 185,000 మంది సైన్యాన్ని పోగొట్టుకుని అవమానంతో తిరిగి వెళ్ళి కొడుకుల చేతిలో చచ్చిపోయాడు సన్హెరీబు. ప్రభువైన యేసుక్రీస్తుని సిలువుకు అప్పగించాను అనుకుంటూ మడిం మీద కొట్టింది అపవాది. ఆ మడిం మీద కొట్టించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు అదే కాలుతో దాని తలను చెదగదొక్కాడు తిరిగి లేవడం ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టి ఇంత ప్రాణత్యాగం చేసి ఈ విమోచన కార్యాన్ని సువార్త ద్వారా మనకి ఇచ్చింది దేనికి అంటే, దూరదృష్టి లేనటువంటి, భవిష్యత్తు తెలియనటువంటి ప్రపంచానికి మనం కళ్ళుగా ఉండి తలగా ఉండి వివరించడానికి. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మనం ప్రకటించాల్సిన సువార్తని మనమే అర్థం చేసుకోవడంలో విఫలమైతే ఇంకెవరు ప్రపంచానికి సువార్త ప్రకటిస్తారు? ఈరోజు క్రైస్తవ్యానికి సువార్త అందలే. ఇంతకుముందు 2 సాక్ష్యాలు వినిపించాను. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంత తమాషాగా ఉన్నాయి కదా. వీళ్ళకి సువార్త ఏమైనా అర్థమైందా? అర్థం కాలే. ఇలాంటి వాళ్ళు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. మొన్న ఒకడెవడో మాట్లాడుతున్నాడు, పిల్లి కూడా దశంభాగం తీసుకొని రావాలంట. చూడండి, కానుకలు ఇవ్వాలి దేవునికి, 4 రకాలుగా ఇవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. కానుకలు 4 రకాలు ఇవ్వాలంట. సంచిలో ఏ కానుక వేయాలి? మీరు నిశ్శబ్ద కానుక వేయాలి. సంచిలో నిశ్శబ్ద కానుక వేయాలంట. 4 రకాల కానుకలంట. ఒకటి ఏంటంటే నిశ్శబ్ద కానుక. నిశ్శబ్ద కానుక అంటే చిల్లర వేస్తే సౌండ్ వస్తాయి కదా, నోట్లు వేయండి అన్నాడు. ఈయన పెద్ద పాస్టరు, చిన్నోడుగా ఆ మాట చెప్పింది. నిశ్శబ్ద కానుక ఎప్పుడైనా విన్నారు మీరు? చిల్లర వేస్తే సౌండ్ వస్తుందని కట్టలు వేయమంటున్నాడు. ఇది 4 రకాల్లో ఒక రకం. సువార్త అందిందా వీళ్ళకి? అలా మొదలుపెట్టి చివరికి ఏమంటారు తెలుసా? మీ ఇంట్లో పిల్లికి కూడా దశంభాగం ఇవ్వాలంటాడు. మన ఇంట్లో పిల్లి ఉంది కదా, అది కూడా దశంభాగం ఇవ్వాలంట. పిల్లి కూడా దశంభాగం ఇవ్వాలంట. మీ ఇంట్లో పిల్లున్నా కుక్కున్నా అది కూడా దశంభాగం ఇవ్వాలి. ఇంట్లో ప్రతి ఒక్కరు దశంభాగం ఇవ్వాలని చెప్తున్నాడు. అప్పుడు పిల్లికి బాప్తీసం ఇవ్వాలి కదా. పిల్లి దశంభాగం ఇవ్వాలి అంటే ఓకే, ఇప్పిద్దాం. దానికి ఫస్ట్ దానికి ఏం చేయాలి? సువార్త చెప్పాలి. వస్తే నువ్వు ఎలకలను తినద్దు, అది మహాపాపము, అంతే కదా. నువ్వు ఎంతసేపు ఉన్నా బ్రెడ్ జామ్ మాత్రమే తినాలి, ఎలకలు తింటే పాపము. ఎందుకంటే ప్రాణహత్య చేయకూడదు కదా. మనకు నరహత్య ఎలాగో దానికి ఎలక హత్య అలా అనమాట. అది ఎన్ని ఎలకలు తిందో ఆ పాపాలన్నీ బాప్తీసం తోట్లో ఒప్పుకోవాలి. నేను పలానప్పుడు ఒక ఎలక పిల్లని తిన్నాను, నేను కోడి పిల్లని తిన్నాను, పిట్టని తిన్నాను, రెట్టని తిన్నాను అని బాప్తీసం తోట్లో ఒప్పుకోవాలి. అది బాప్తీసం తీసుకోవాలి. క్రమంగా వచ్చి చర్చిలో కూర్చోవాలి, పిల్లలు కూర్చోవాలి కదా. ఎందుకంటే అది దశంభాగం ఇవ్వాలంటే ఫస్ట్ దానికి బాప్తీసం ఇవ్వాలి. వీడే ఇవ్వాలి, వీడే సువార్త చెప్పాలి దాని భాషలో. అది చేశాడా? చేయలే. అంటే రేపు చచ్చిపోయిన తర్వాత పరలోకలు ఏముంటాయి మన పక్కన? పిల్లులు, కుక్కలు, బల్లులు, నల్లులు ఉంటాయా? వీడి ప్రకారం ఉండాలి. ఆ దశంభాగం ఇస్తుందంటే
ఒకవేళ దశంభాగం ఇవ్వని పిల్లి పాపి పిల్లే కదా. దశంభాగం ఇచ్చే పిల్లి మంచి పిల్లి, పరిశుద్ధమైన పిల్లి. దశంభాగం ఇవ్వని పిల్లి పాపాత్మురాలైన పిల్లి కదా. అంటే నరకంలో కూడా పిల్లులు ఉంటాయి, పరలోకంలో కూడా పిల్లులు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? సువార్త మనకే అందలే, గాఢ నిద్రాత్మ. అపవాది గాఢ నిద్రాత్మను కుమ్మరించింది. వాక్యం అర్థం కాదు, చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వినపడదు, ఒక భ్రష్టత్వంలో ఉండిపోయాం. దేవుణ్ణి ఏమని ఆరాధిద్దామంటే, తండ్రి ఇంతవరకు అరీయేలుకు శ్రమ అని చెప్పారు. అరీయేలును మీరు శిక్షించిన విధానాన్ని ఉరుముతోనూ, భూకంపంతోనూ, వడగాలితోనూ, తుఫానుతోనూ, తీక్షణమైన అగ్నితోనూ దండించిన విధానాన్ని, అందులోంచి తప్పించుకునేదానికి సన్హెరీబు విషయంలో మీరు చూపిన ఆ వెసలుబాటును మీరు మాకు చూపించారు. అరీయేలు శిక్షించబడిందంటే కారణం ఉంది. వాళ్ళు చేసిన భక్తిహీనమైన కార్యక్రమాలు, మిమ్మల్ని వెక్కిరించిన విధానం, మీకు అసహ్యాన్ని వెగటను పుట్టించినటువంటి విధానం, మీకు హేయమైన కార్యాలు చేసిన విధానం. వాళ్ళు శిక్షించబడ్డారు, అది వాళ్ళకి న్యాయం. అయితే నేను చేసిన విసుగుతో కూడిన పనులు, వెక్కిరింతలు చేసిన విధానం, నేను చేసిన హేయమైన పనులు, నా పాపాన్ని బట్టి, నా అతిక్రమాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు శిక్షించబడ్డాడు. నా పక్షాన యేసు ప్రభు బలయ్యాడు. ఆయన సన్హెరీబు ఎలాగైతే కలగన్నాడు యెరూషలేమును స్వాధీనపరచుకోవాలని, అపవాది నన్ను తనతో పాటు తీసుకుని వెళ్ళడానికి నరకానికి, అపవాది నన్ను నాశనం చేయడానికి కలగన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి నాశనానికి వెళ్ళవలసిన నేను తప్పించబడి ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు స్వాస్థ్యాన్ని పొందాను. నా విషయంలో అపవాది కలగా మిగిలిపోయింది. అందును బట్టి మీకు కృతజ్ఞతలు. నా తండ్రి, ఈరోజు యావత్తు క్రైస్తవ్యం గాఢ నిద్రాత్మలో కుమ్మరించబడి ఉన్నప్పుడు, ప్రవక్తలు చెడిపోయినప్పుడు, దీర్ఘదర్శకులు ముసుగు వేయబడినప్పుడు, అక్షరములు తెలిసినవాడు చదవలేనటువంటి గూఢవాక్యాలు, అక్షరములు తెలియనివాడు చదవనటువంటి గూఢవాక్యాలు ఈరోజు నా వినికిడిలో స్పష్టంగా వినిపించినందుకే మీకు కృతజ్ఞతలు. నన్ను మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి మీ ప్రతి గూఢవాక్యాన్ని సరళంగా నాకు అర్థమయ్యేటట్టుగా మీరు తెలియజేస్తున్నందుకే మీకు కృతజ్ఞతలు. నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్న తండ్రి, ఆమేన్. ఇది ఆరాధన. అర్థమైందా? అందరు కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం.